ఇది 10 రూపాయలు అంట. సో ఇదైతే నేను పావులకి అయితే ఎట్టబోతున్నాను దబస్కి. ఇక్కడైతే మీరు చూడవచ్చు, చాలా బాగుంది ఇది. ఇవన్నీ బ్యాంగిల్స్ అన్నమాట, మీరు చూడొచ్చు. 450 మేడం షాపింగ్ చేస్తున్నారా? వీడియో తీస్తాను మేడం. అంటే ఇప్పుడైతే మనం జల్ మహల్ని చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం జల్ మహల్ చూడడానికి అయితే వచ్చాము. మన ముందునే ఉంది ప్లేస్ అయితే. సో అది అటువైపు అయితే ఉందన్నమాట. మనం అక్కడైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు, మనోళ్ళంతా ఇక్కడ తొక్కేసుకుంటున్నారు ఒకరినొకరు. ఇక్కడ దారి అయితే ఇలా ఉందన్నమాట. సో మనం ఇక్కడ ఎంటర్ అయితే అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్లిప్పర్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఈ రాజస్థాన్ వాళ్ళు వేసుకుంటారు కదా, అలాంటి స్లిప్పర్స్ అనమాట. మీరు చూడొచ్చు, చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, లేడీస్కి అలాగే బాయ్స్కి కూడాను. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చాలా. X1 అంటే 100. 550. పవర్లు అన్నీ అసలు ఎగిరిపోయాయి, ఎందుకంటే ఇక్కడ వస్తున్నారు కదా, అందుకని ఎగిరిపోయాయి అనమాట. జొన్నలు కూడా ఉన్నాయన్నమాట. జొన్నలు అలాగే బొబ్బర్లు అలా కనిపిస్తున్నాయి. ఇవన్నీ జొన్నలు ఇవి. అంటే ఇక్కడ గోపురం ఇక్కడ పావురాలకి ఎడతారనమాట ఇవి. సో అక్కడ కొనేసి ఇక్కడ పావురాలకి ఎడుతున్నారు. ఇవన్నీ జొన్నలు అనమాట ఇవి. ఇప్పుడైతే నేను పావురాలకి అయితే సో ఆ జొన్నలు అయితే పెట్టబోతున్నాను అనమాట. సో ఇక్కడ దగ్గర కాబట్టి అవి రావట్లేదు. ఇప్పుడు నేను పెడతాను. ఇప్పుడైతే నేను పెట్టబోతున్నా. సో ఎంతో అడిగి తెలుసుకుని అప్పుడు చేద్దాం. వీడియో 10 రూపాయ. సో ఇది 10 రూపాయలు అంట. సో ఇదైతే నేను పావురాలకి అయితే ఎట్టబోతున్నాను డబ్బస్కి. రే రోడ్ తక్కువ తీసుకోవడం చేసి ఇప్పుడు పావురాలకి అయితే ఎట్టబోతున్నా అనమాట. పావురాలు అయితే సో అక్కడ ఉన్నాయి, ఆ చెట్టు మీద ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనుషులు తిరుగుతున్నారు కాబట్టి అవి రాలేదు. సో మనమైతే పావురాలకి అయితే ఇక్కడ జొన్నలు అయితే పెట్టేస్తాం అనమాట. సో అవి వచ్చిన తర్వాత తింటాయి. సో ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల సో అవి రావట్లేదు అనమాట, వస్తున్నాయి, ఎగిరికుంటూ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఈ విధంగా. అంటే వాళ్ళ కల్చర్లో వాళ్ళ డ్రెస్ తీసనమాట. సో అక్కడైతే ఉంది చూడండి, జల్ మహల్ అయితే అక్కడ ఉందన్నమాట. పూర్తిగా మునిగిపోయి ఉంది అక్కడ. చూడచ్చు పైన పావురాలు అయితే బోల్డ్ పావురాలు అయితే ఉన్నాయి. పైన బోల్డ్ పావురాలు అయితే ఉన్నాయి పైన. ఈ సైట్ అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. ఒకవేళ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా ఇక్కడ చాలా దొరుకుతాయి. సో ఇక్కడ పానీపూరి కానీ, సమోసా కానీ, ఇంకేదైనా పకోడీలు కానీ ఉంటాయి కదా, సో అవన్నీ దొరుకుతాయి అనమాట. పక్కనే రోడ్డు పాయింట్లో అన్నీ ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి, చాలా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. కానీ ప్రైస్ అయితే ఒక 20 రూపీస్, ఒక 30 రూపీస్, 40 రూపీస్ అలా ఉందన్నమాట. 10 రూపీస్కి అయితే దొరకవు, చాలా ఎక్కువలోనే ఉన్నాయి, ఎక్కువలోనే దొరుకుతాయి అనమాట. ఇప్పుడైతే నేను మీకు ఒక ప్లేస్ అయితే చూపించబోతున్నా, చూడండి. మనం దగ్గరగా అయితే వచ్చాము, చూడొచ్చు. ఇదే ప్లేస్ అన్నమాట. ఇది మొత్తం వాటర్ని మొత్తం నిండిపోయింది. వెళితే ఒకవేళ వెళితే పడవల మీద వెళ్తున్నారేమో. పడవలు అయితే ఇక్కడ కనిపించట్లేదు. సో అక్కడ దూరంగా అయితే ఒక పడవ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి ఆ ప్లేస్కి వెళ్తున్నారు అనుకుంటా.
ఇక్కడైతే మీరు చూడవచ్చు, చాలా బాగుంది ఇది. ఇక్కడ వీడియో తీసాను కదా, సో ఇప్పుడు దానికి వీడియో తీయొద్దు అంటున్నాడు అనమాట. కానీ ఏం చేస్తాం, మనకు వీడియో కావాలి కాబట్టి వీడియో అయితే నేను తీసేసాను. కొందరు ఇక్కడ ఏదైనా కావాలనుకున్నప్పుడు మాత్రం వీడియోస్ తీసుకోమంటారు, లేకపోతే వద్దంటారు అనమాట. మీకైతే ఇక్కడ ఇంట్లో ఉపయోగించే సామాన్లు అయితే మీకు ఇక్కడ దొరుకుతాయి అనమాట. చూడొచ్చు, చాలా ఉన్నాయి, చాలా దొరుకుతాయి అనమాట. ఇవన్నీ ఇవన్నీ హారాలన్నీ చూడొచ్చు. ఇవన్నీ ఇంట్లో అలాగే లేడీస్ పెట్టుకునేవి ఇవన్నీ. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో, చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ప్లేస్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇక్కడ ప్లేస్ అన్నీ. ఇక్కడ కూడా ఏదో ఇస్తున్నారు అనుకుంటా, అంటే చేపలు ఉంటాయేమో, ఆ చేపలకైతే ఇక్కడ ఏదో పెడుతున్నారు అనుకుంటా. చేపలకి అలాగే పావురాలకి ఇవన్నీ ఇక్కడ పెడుతున్నారు. సో అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ హంసలు అనమాట. చిన్నగా కనిపిస్తున్నాయి అక్కడ హంసలు అయితే ఉన్నాయి. చూడొచ్చు, అక్కడ కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు ప్లేస్ అయితే ఇది ఓవరాల్గా. ఇక్కడ మీరు ఒకవేళ షాపింగ్ చేసుకోవాలనుకున్న షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చాలానే ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ చాలా దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి. సో అటువైపు వెళ్దామంటే అసలు పంపించట్లేదు మాకు, అసలు పంపించట్లేదు మాకైతే. అటువైపు కూడా చాలా ప్లేస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇటు కూడా ఒకసారి మీరు చూడవచ్చు, ప్లేస్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ ఇలా కనిపిస్తున్నాయి ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ, ఇక్కడ చాలానే ఉన్నాయి ప్లేస్ అన్నీ. సో ఇది ఓవరాల్గా ప్లేస్ అయితే. అండ్ అటువైపు కూడా చాలామంది అయితే ఉన్నారు. సో ఇవన్నీ షాపింగ్ చేసుకునే ఏరియా అనమాట ఇవంతా, లేడీస్కి అలాగే బాయ్స్కి. సో ఇక్కడ చిన్నపిల్లలు కూడా యూజ్ అయ్యే కొన్ని ఇవన్నీ అనమాట. సో ఇది ప్లేస్ అయితే ఓవరాల్గా మీరు చూడవచ్చు, రాజస్థానీ డ్రెస్సెస్ ఇవన్నీ. ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట, వాటికి సంబంధించింది అనుకుంటా. అంటే పూర్వంలో రాజులు పరిపాలించిన కొన్ని ప్లేస్ ఉంటాయి కదా, సో వాటికి చిహ్నంగా అయితే ఈ విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టారు అనుకుంటా, ఈ స్టేట్యూలన్నీ. ఇది ఓవరాల్గా ప్లేస్ అయితే. సో ఇలా ఉంది ఇక్కడ అన్నీ, చాలా అన్ని పింక్ కలర్లోనే కనిపిస్తున్నాయి. ఏదైనా పింక్ కలర్లోనే కనిపిస్తున్నాయి అనమాట ఏదైనా. ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట, మీరు చూడొచ్చు. ఎంత అన్నారు బ్యాంగిల్స్ అన్ని? బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇక్కడ. ఇది ప్లేస్ అయితే మొత్తానికి ఇలా అయితే ఉందన్నమాట. ఎంత అన్నారు బ్రో? 450. 450. This is marble stone. This is marble stone. That small one? This one 350. 350. 200, 100 rupees. This only 100. 100. Only 100 rupees. ఇవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి అయితే. మేడం షాపింగ్ చేస్తున్నారా? వీడియో తీస్తాను మేడం, అంటే అంటే ఎంతో తెలుసుకోవాలి కదా. ఏమంటారు మేడం దీన్ని? హ్యాండ్ బ్యాగ్స్, రాజస్థానీ హ్యాండ్ బ్యాగ్స్. ఎంత మేడం, ఎంత అంటున్నారు ఇది? 400, 450 అంట. ఇవన్నీ 450 అంట, కాకపోతే 400కే ఇస్తామంటున్నారు. వీడియో వీడియో వీడియో. ఇక్కడ కొబ్బరి బోండ్లు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఈ కొబ్బరి బోండ్లు అడిగితే ఒక్కటి 50 రూపాయలు అన్నారనమాట. ఒక్కటి 50 రూపాయలు అన్నారు. ఇవన్నీ షాప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ లాలి లాలి లాలి. హాయ్.
సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. జై హింద్.